థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఎవరైనా మాట్లాడతారా? నెక్స్ట్ కార్యక్రమానికి వెళ్దామా? అవునవును, ఉంది ఈవినింగ్ ఉంది. ఒక్క నిమిషం, టైం అయిపోతుంది, 5 minutes. నెక్స్ట్ ప్రోగ్రామ్ మాడతావా? హాయ్ టు ఆల్ ఆఫ్ యూ. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రోవర్ట్గా ఉండేవాడిని. కొంచెం టీచర్స్ అంటే భయం, మేబీ గౌరవం, అంతకు మించి చదువులో ముందుండాలి కానీ మిగతా విషయాల్లో ఉంటే టీచర్స్ తిట్టేవారేమో అప్పట్లో. అంటే ఇప్పుడంటే ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అన్న పేరుతోటి ఏ వంకనైనా హైలైట్ అవ్వచ్చు. ఆ రోజుల్లో స్టడీస్ ఫస్ట్, కానీ మనకన్నా బాగా చదివే వాళ్ళు ఉండేవారు. సో వాళ్ళు డామినేట్ చేయడానికి కొంచెం కష్టంగా ఉండేది. కానీ ఒకసారి మాత్రం ఒక సాంగ్స్ కాంపిటీషన్ కండక్ట్ చేసినప్పుడు మా ఫాదర్ కూడా బాగా ఎంకరేజ్ చేశారు. సో ఏదో ఒక డిఫరెంట్గా సాంగ్ తీసుకుని పాడితే బాగుంటుంది అనేసి. సో ఆ రోజుల్లో కొంచెం క్రేజీగా ఉన్న సాంగ్ తీసుకుని పాడాను. ఒక్కసారిగా టీచర్స్ అందరూ చాలా ఒక డిఫరెంట్ లుక్స్ ఇచ్చారు. ఆ డిఫరెంట్ లుక్ ఇచ్చేసరికి ఒక్కసారిగా నాకు బాగా స్టన్ అయిపోయాను నేను. ఎందుకంటే అయిపోయాను ఇంక నేనేసి. కానీ పాట అయిపోయిన వెంటనే సార్ ఏం చెప్పారంటే ఇంకొకసారి పాడన్నారు. ఇక దాంతో నాకు కొంచెం హ్యాపీ. ఓకే గుడ్, అంటే మరి దెబ్బలు అయితే పడవనేసి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. మీకోసం జస్ట్ 2 lines. చిన్నదాన ఓసి చిన్నదాన ఆశ పెట్టేసి పోమాకే కుర్రాదాన, చిన్నదాన ఓసి చిన్నదాన ఆశ పెట్టేసి పోమాకే కుర్రాదాన, కళ్ళు అందాల కళ్ళు కవ్వించేనే తేనె ఒళ్ళు, చిన్నార ఇడులోన చిక్కాయిలే చీని పళ్ళు హోయ్, చిన్నదాన ఓసి చిన్నదాన ఆశ పెట్టేసి పోమాకే కుర్రాదాన. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చి పాడతావా? హలో ఫ్రెండ్స్, కిషోర్ని ఎవరు ఆశ పెట్టారో చెప్పకుండా వెళ్ళి కూర్చుండిపోయాడు. ఎవరు ఆశ పెట్టారు కిషోర్ని? హలో, వినపడుతుంది కదా? సో మేము వేరే స్కూల్ నుంచి యాక్చువల్గా 7th చదివిన తర్వాత 8th 9th 10thకి నన్నయ్య స్కూల్కి వచ్చాం అనమాట. సో వేరే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మాకు ఎవరు పెద్దగా ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఓన్లీ మా ఫ్యూ ఫ్రెండ్స్ మాత్రమే వేరే స్కూల్ నుంచి వచ్చినప్పుడు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత విజయ్, కాశీ, కేదారీశ్వరరావు, నెక్స్ట్ సుబ్బలక్ష్మణరావు, మనోజ్, వీళ్ళందరితో బాగా ఫ్రెండ్షిప్ ఏర్పడింది. సో తర్వాత కేఎంరావు గారి ట్యూషన్లో మేము తర్వాత జాయిన్ అవ్వడం, తర్వాత అక్కడి నుంచి మేము చాలా నేర్చుకున్నాం. ఆయన స్ట్రిక్ట్నెస్ వల్ల మాకు కొంచెం ఏమంటారంటే కొంచెం ప్రిన్సిపల్గా ఉండడం అలవాటు అయింది. సో దాని తర్వాత 10th క్లాస్లో విజయ్ మేమందరం ఎంత కష్టపడి చదువుకున్నాం, ఎంత కష్టపడి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఎన్ని అప్లికేషన్స్ పెట్టాం మా అందరికీ బాగా గుర్తు. సో అప్పుడులో విజయ్ అనేవాడు అనమాట. సో ఎలాగైనా మనం జాబ్ సంపాదించాలరా, రెడ్డీస్ లైఫ్లో జాయిన్ అవ్వాలని చెప్పేసి అనేవాడు. సో అది నాకు బాగా బీజం పడిపోయింది లోపల. సో అప్పటి నుంచి నేను ఇంకా బాగా చదువుకోవడం కానీ, సో మా ఫ్రెండ్స్ అందరికీ చాలా ఇన్స్పిరేషన్ కింద ఉండడం కానీ జరిగింది. సో అలాగా సో మా ఫ్రెండ్స్ వల్ల మనం చూసి నేర్చుకోవడం, టీచర్స్ చెప్పింది నేర్చుకోవడం, ఫ్రెండ్స్ నుంచి కూడా నేర్చుకోవడం జరిగింది. సో ఆ విధంగా మనందరం సక్సెస్ఫుల్గా అయ్యామని వాళ్ళ ప్రొఫెషనలిజంగా వాళ్ళ ఇండస్ట్రీలో చాలా సక్సెస్ఫుల్గా తయారయ్యారు. సో దానికోసం చాలా హ్యాపీగా ఉంది. పిలవగానే అందరూ వచ్చారు, మీ అందరూ. సో 85 members వరకు అందరూ కలెక్ట్ చేశారు డబ్బులు. సో చాలామంది ఆల్మోస్ట్ ఐ థింక్ 100% ప్రజెన్సెన్స్. సో ఐఎమ్ వెరీ సో హ్యాపీ ఆన్ దట్ అకేషన్. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ సార్. ఓకే, ఆకుల రాజ్ కుమార్ అని ఒక ఆయన మనకి ఎస్పీఎల్గా ఉండేవాడు నాకు తెలిసి. తర్వాత నామినేషన్ జరగలేదు కాబట్టి ఇక్కడ మాకు వచ్చిన ఐడియా ఏంటంటే ప్లీజ్ రే సుభాగ్, కాబట్టి ఇప్పుడు మన ఎలక్షన్స్కి కొంతమంది పేర్లు మేము నామినేట్ చేస్తున్నాం. వాళ్ళు ఏం చేయాలంటే, అమ్మాయిలు అబ్బాయిలు కూడా, వాళ్ళు ఏం చేయాలంటే మిమ్మల్ని మేము ఎస్పీఎల్గా ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి అవి మీరు చెప్పాలి. మీకు సాటిస్ఫై అయితే మీకు అందరికీ ఒక పేపరు పెన్ ఇస్తాం, వాళ్ళకి ఓట్ వేయండి, వాళ్ళకి ఎస్పీఎల్ టైటిల్స్ ఇస్తాం. SPL 1 అబ్బాయిలు, SPL 2 అమ్మాయిలు. ఓకే, కొన్ని పేర్లు పిలుస్తాం. ఇక్కడ ఏం పార్షియాలిటీ లేదు. అప్పుడున్న పాపులారిటీని బేస్ చేసుకుని అప్పుడున్న SPL నామినీస్ని దృష్టిలో పెట్టుకుని చేసిందే ఇది. ఓకేనా, అందరూ అంగీకరిస్తారని కోరుకుంటున్నాం. దీంట్లో అబ్బాయిలలో ముందు పేరు వచ్చేది అందరికీ సుపరిచితుడైన గుండాబొత్తుల శివ గారు. ప్లీజ్ స్టాండ్ అప్.
నెక్స్ట్ కేటగిరీలో అంటే బి సెక్షన్ లీడరు, నెక్స్ట్ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఏ సెక్షన్ లీడరు సుబ్బలక్ష్మణరావు గారు. నెక్స్ట్ పేరు మర్చిపోయాను, ఏ సెక్షన్ నెక్స్ట్ సి సెక్షన్ లీడరు మన లంకా రాజేష్ గారు. ఎక్కడున్నారు? అదిగో లంకా రాజేష్ గారు. ఇక్కడ వాటర్స్ పోల్ అనేది కూడా ఉంటుంది. ఆ వాటర్స్ పోల్లో అందరికీ సుపరిచితుడైన కేదారేశ్వరరావు గారు. కేదారేశ్వరరావు గారు నుంచోవాలి. ఎడిడు ఓకే. అమ్మాయిల్లో మాకు తెలిసిన పాపులారిటీ లీడర్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ వచ్చి సుగుణ నుంచోవాలి. నెక్స్ట్ వచ్చి దేవి లీడరు. నెక్స్ట్ వచ్చి ఏ సెక్షన్ లీడర్ అనుకుంటున్నాం ధూళిపాళ మాధవీలత. ఎందుకంటే మాధవీలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మన కర్తవ్యం ఏంటంటే వీళ్ళు ఒక్కొక్కరు వచ్చి 1 or 2 minutesలో 1 o'clock మనం లంచ్ ప్లాన్ చేసాం టీచర్స్కి. వాళ్ళు వచ్చి వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. నిజంగా మన స్టూడెంట్స్ వాళ్ళు ఎస్పీఎల్ ఎలక్షన్ కావాలి అంటే వాళ్ళు ఏం చేస్తారు మనకి, అవి దృష్టిలో పెట్టుకుని మీరు ఓటింగ్ చేయండి. ఓటింగ్ అన్నది లంచ్ తర్వాత ఉంటుంది కాబట్టి ఎవరు మిస్ చేయొద్దు. కాబట్టి ఒకళ్ళు వచ్చి వాళ్ళ ప్రసంగాన్ని ఇవ్వాల్సింది కోరుకుంటున్నాం. అబ్బాయిలు ముందు వస్తారా? అదే అడగండి, వాళ్ళు అడగండి, నేనేం చెప్తాను. సుబ్బలక్ష్మణరావు, శివ, కేదారి, రాజేష్ ఎవరు వస్తారు? రాజేష్ నువ్వు స్టార్ట్ చేసేయి, దా త్వరగా. అటు రావట్లే. కేదారేశ్వరరావు గారిని ఎస్పీఎల్గా ఎన్నిక చేయడానికి ఆయన అభిప్రాయాలు చెప్తారు. దాన్ని బట్టి రారా శివరా. తెలుసు, మేము తెలియకపోవచ్చు కానీ ఇటు బాగా తెలుసు. మనకి ఒక పాట ఉంది, వేదంలా ఘోషించే గోదావరిలో. దాంట్లో ఆది కవిత నన్నయ్య రాసినిచ్చట, శ్రీనాథ కవి నివాసము పెద్ద ముచ్చట. ఈ పాట ఎవరికి తెలియకపోవచ్చు, నన్నయ్య కూడా కొంతమందికి తెలియచ్చు, కానీ అన్నయ్య అన్నది చాలామందికి తెలుసు. ఈ కన్నయ్య ఒట్టుకు నాకు తెలిసిన వాడు స్కూల్లో లేడని అర్థం. రే ఏం మాట్లాడడానికి రమ్మన్నా, ఏం చెప్తున్నారా? ఈ కన్నయ్య అంటే నల్లగా ఉండి కృష్ణుడు వేషం వేసేవాడు. ఒకసారి నవ్వయ్యా కన్నయ్య. అదే ఇప్పుడు ఎలక్షన్ ఇప్పుడు నిన్ను స్కూల్ లీడర్గా ఎస్పీఎల్గా ఎన్నుకోవాలి. మరి ఎస్పీఎల్గా నేను ఎన్నుకోవడం కాదు, కానీ నేనైతే కేదరిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటాను. ఎందుకంటే కుదరదు, ఒప్పుకో, మీరు మాట్లాడాలి. నేను ఏం చేస్తారు స్కూల్కి, మాకు ఎలా ఇస్తారు? మాకు హోంవర్క్లు ఎక్కువైపోయాయ్యా, తగ్గిస్తావా? ఇక్కడ చాలామందికి బ్రహ్మానందంగా రోజు క్లాస్కి వచ్చేవాడు కదా, అటు అటెండెన్స్ ఫుల్ వేయాలి. నువ్వేమైనా చేస్తావా? అలాంటివి చెప్పు. అగా శివగాడు అడుగుతున్నాడు ఓటు ఎంత అని, ఆడికేం చెప్తావు? ఏంట్రా? అరే నేను ఎస్పీఎల్గా ఇప్పుడు పోటీ చేయడానికి మీకు ఏం చేయమంటారో కొన్ని ఒక్కొక్కరు లేసి అడిగితే దాన్ని నువ్వు ఏం చేస్తావు చెప్పాలి, మాకేం చేస్తావు? ఎస్పీఎల్గా పోటీ చేయడానికి నేను ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నాను. నేనైతే ఎస్పీఎల్గా పోటీ నన్ను నగ్గిస్తే కనుక కొంచెం అంటే దాని గురించి చెప్తారా? ఇప్పుడు సార్ అయితే ఏదో చేస్తానని చెప్పొచ్చు, మనం మాత్రం ఏం చేయగలం? త్వరగా చెప్పాలి అని. అరే త్వరగా క్లాస్ కూడా చెప్తాడట. అరే సరే, ఇప్పుడు నేను ఎస్పీఎల్గా పార్టిసిపేట్ చేస్తున్నాను. నాకు ఓటు వేయాలంటే ముందు స్కూల్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అవన్నీ మ్యాక్సిమం ఎవరేం చెప్తే సాల్వ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఎస్పెషల్లీ ఇప్పుడు బ్యాక్ బెంచ్లో ఉండి, అంటే అందరం కలిపి ఉండేవాళ్ళం, మా వాళ్ళు ఎప్పుడు బెల్ కొట్టేస్తే వెళ్ళిపోదామని చూస్తాం. కొంచెం బెల్ కొట్టడానికి కొంచెం టైం కుదించి కొంచెం తగ్గించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే స్టూడెంట్స్ ప్లీజ్ లిసన్, అందరూ వినాలి. నేను పార్టిసిపేట్ చేస్తాను. కేదారేశ్వరరావు ఒకసారి విను.
శివగాడు అయితే కనుక స్కూల్ సమస్యలు ఈ కండిషన్ పట్టించుకుంటాను అన్నాడు కదా. ఆల్రెడీ మన స్కూల్ ఏజ్ అంతా దాటేసాం మనం. నేను అందరూ వినాలి. మీకు ఒక్క నిమిషం రాజు, ఇప్పుడు ఎలాగైతే ఈవెంట్లు చేస్తున్నాను, ఒక్క నిమిషం. ఒక్కసారి అందరూ వినాలి, ఇక్కడ ఎవరు వింటలేదు. కేవి ప్రసాద్, శివ, ప్లీజ్ అందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. సుబ్బా ప్లీజ్ ఒకరు చెప్పేది వినాలి కదా. కూర్చోండి, అందరూ కూర్చోండి, మాట్లాడు. ఆల్మోస్ట్ మనం 100 మెంబర్స్ గ్యాదర్ అయ్యాం. ఇంకా దగ్గర దగ్గర 50 to 60 మెంబర్స్ మిస్ అయ్యాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 60 మెంబర్స్ని కూడా గ్యాదర్ చేసి గెట్ టుగెదర్ ఇంకా హైలైట్ ఒక రేంజ్లో చేస్తానని చెప్పి మీకు మాటిస్తున్నా. సూపర్ సూపర్. అంతేకాదు లేడీస్ ఎస్పెషల్లీ మీరందరూ నాకే ఓటు వేయాలి, వేస్తే మధ్య మీ గ్రూప్ పిక్ అనేది చాలా కలర్ఫుల్గా మీ పిక్స్ అన్ని తీయించి పంపిస్తాను. ఓకే, ఇంకోటి ఒరే బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికీ కూడా నాకే ఓటేయండి. మధ్యాహ్నం మన స్కూల్ దగ్గర మీట్ అవుతున్నాం. స్కూల్ దగ్గర ప్రతి ఒక్కరికి చాయ్, సమోసా, స్పెషల్ ఐస్ కూడా ఉంటాయి, ఫుల్ ఐస్. నీకు ఓటు వేయాలంటే ఈసారి డబ్బులు అడగ మమ్మల్ని. డబ్బులు ఎందుకు, బ్యాంకు దోశ నువ్వు ఉన్నావు కదా, బ్యాంక్ ఇరవై. నన్ను కానీ మీరు నెగ్గించినట్లయితే మధ్యాహ్నం అంతా మీ గేమ్స్. హలో ఫ్రెండ్స్, మీకున్న ప్రతి ప్రాబ్లం నేను సాల్వ్ చేయగలను ఆశిస్తున్నాను. ఎలా ఎలా ఎన్నుకుంటే ఎలా ఎవ్రీ ప్రాబ్లం, ఎలా అంటే ఉన్న ప్రాబ్లమ్స్. ఆడు స్కూల్కి రాడు, ఆడు స్కూల్ రాడు, ఏం చేస్తావు? ఏది ఆనంద రామకృష్ణ గారు స్కూల్కి రాడు, ఆడికి అటెండెన్స్ కావాలి ఫుల్, ఏం చేస్తావు? దగ్గర ఉండి తీసుకొస్తాను రావండి. నాకు అప్పుడప్పుడు కంటిన్యూస్ కావాలి. ఉన్న ప్రాబ్లమ్స్ చెప్పండి రా, ప్రతి ఒక్కడు ఎవరికి ఏ ప్రాబ్లం ఉంటుంది క్లియర్ చేస్తాను. సాటర్డే వీక్ ఆఫ్ ఇస్తావా? నన్ను ఎన్నుకుంటా చెప్పు, చెప్పు. ఇంట్లో తీసుకొచ్చి పెడతాను నేను. ఓకే చెప్పండి. నన్ను ఎన్నుకుంటే మీకున్న ప్రతి ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేయగలను ఆశిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చి దేవి. అక్కడ క్లాస్ లీడరు కదా దేవి. దేవి ఎంకరేజ్. హాయ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ప్రజెంట్ అంటే మనం పాతలోకి వెళ్ళొద్దు కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్ బట్టి టెక్నాలజీగా ఆలోచిద్దాం. మీ మనసులో ఏమున్నాయో నాకు తెలియదు కానీ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఎవరికి నచ్చిన వాళ్ళతో కూర్చుని మాట్లాడుకునే అవకాశం ఇస్తాను. పాతకి వెళ్దాము అంటే అటెండెన్స్ అన్నాడు కదా భయ్యా, 15 days స్కూల్ పెడదాం, 15 days లీవ్ తీసుకుందాం. ఓకేనా? అటెండెన్స్ విషయంలోకి వస్తే 75% అడుగుతారనుకుంటా, 25% అయితే సరిపోద్దని చెప్తా. నన్ను ఎస్పీఎల్ చేస్తే ఇవన్నీ మీకు ఇస్తా. ఓకేనా? కేమరావు గారు ఏమంటారు? 15 days స్కూల్ అట. కేమరావు గారు 15 days స్కూల్ అట మాకు. నెక్స్ట్ సుగుణ. రా సుగుణ, నువ్వే సుగుణ నుంచి. ఓటు రాజేష్కి. నెక్స్ట్ మాధవీలత. దా వచ్చేని రానిరా దుల్వాల్ మాధవీలత. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? హాయ్ ఫ్రెండ్స్. వద్దు, కంగారు పడతారు, నా టోన్ బాగాలేదు అందుకని. నేను లీడర్ అయితే ఎవరికి ఎగ్జామ్సే పెట్టినాను, అందరినీ హ్యాపీగా ఎంజాయ్ చేయమంట. సార్ అయితే ఇంకా అప్పుడు బెల్ట్ ఇచ్చుకుని నన్ను కొడతారు అప్పుడు. ఓకే, అంతే. ఆటల పాటలతోటే నేర్చుకోవాలి నా ఉద్దేశం. మాస్కులు అరేంజ్ చేయవా? మాస్కులు అవి కామనే కానీ ఇంతవరకు ఓకే. స్టూడెంట్స్, మీ అభ్యర్థులను మీరు చూశారు కదా, వాళ్ళ స్పీచ్ని చూసి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అప్పుడుది కాదు, ఇప్పుడు మాట్లాడిన విధానాన్ని చూసి మీకు నచ్చినట్టయితే లంచ్ తర్వాత మీకు ఒక కాగితం ఇస్తాం, మీకు నచ్చిన వాళ్ళ పేరు రాయండి, ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో వేయండి. అయిన వాళ్ళకి ఎస్పీఎల్కి ఘనంగా మనం ఎస్పీఎల్కి ఎలాగైతే మనం డెకరేట్ చేసేవాళ్ళమో అవన్నీ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ 2 బ్యాలెట్ బాక్సులు పెడతాము. అందులో ఒక దాంట్లో లేడీస్కి వేయండి, ఓ దాంట్లో జెంట్స్కి వేయండి. ఓన్లీ జెంట్స్కి వేయాలని లేదు, జెంట్స్ లేడీస్కి వేయచ్చు, అలాగే లేడీస్ కూడా జెంట్స్కి లేడీస్కి ఇద్దరికి వేయాలి. SPL 1 SPL 2 అందరూ వేయాలి. SPL 2 అందరూ వేయాలి. 2 ఓట్లు వేయాలి.
దాని మీద నేమ్ రాసి జస్ట్ పేపర్ మీద మీకు స్లిప్స్ ఉంటాయి, నేమ్ రాసి ఫోల్డ్ చేసి ఆ బాక్స్లో వేసేయండి అంతే. అందరి పేర్లు అందరికీ ఒక్క ఓటు, 2 పేపర్లు ఇస్తారు, 2 ఓట్లు వేయాలి. అండ్ SPL 1, SPL 2. SPL 1 మీ దాంట్లో అభ్యర్థులు, SPL 2 ఎవరు 3 ఓకేనా? వాళ్ళని ఈవినింగ్ ఫెసిలిటేట్ చేద్దాం. ఫస్ట్ లంచ్ టీచర్స్ వెళ్తారు, ఫాలోడ్ బై స్టూడెంట్స్ ఎవరు వెళ్ళొద్దు ప్రెజెంట్. ఫస్ట్ టీచర్స్ వెళ్తారు, తర్వాత ఒక్కొక్క బ్యాచ్ని పంపిస్తాం. ఓకే, టీచర్స్ని ఆర్గనైజర్ తీసుకెళ్లాల్సిందే కోరుతున్నాం. పూర్తి ఒకసారి ఇక్కడ మనలో వచ్చిన 70 మెంబర్స్కి ఎవరికి తెలియదు. ఇక్కడ స్టేజ్ మీద కనబడి ఇన్వైట్ చేసే 10 మంది తప్ప ఎవ్వరికి కనపడలేదు. ఇక్కడ ఏం చేస్తాం, ఫస్ట్ ఎవరైతే అస్సలు ఈ స్టేజ్ మీద కానీ దగ్గరలో మాట్లాడడానికి రాని వాళ్ళని పిలుస్తాం ఒకళ్ళని. వాళ్ళు వచ్చి ఏం లేదు, మీ ఎడ్యుకేషన్ ఏం అక్కర్లేదు, మీరు ఏ క్లాసు, మీరు ఏ సెక్షను, మీ ఫ్రెండ్స్ ఏంటి, మీకు ఏమైనా అక్కడ అనుభూతులు ఏమైనా ఉన్నాయా ఫాస్ట్గా. మనప్పుడు నా పేరు CH ప్రదీప్, 10th B. చెప్పు, నీ ఫ్రెండ్స్ ఎవరు? అందరూ ఫ్రెండ్సే. నీకు కొంతమంది పట్టించి ఉంటారు. స్కూల్ తీసుకొచ్చింది నేను. చెప్పు అవి. నా పేరు హసీనా దగ్గర బాను. పెట్టు. నా పేరు హసీనా బాను. నేను B సెక్షన్ 6 నుంచి 10th దాకా నన్నయ్య స్కూల్లో చదువుకున్నాను. ఆల్మోస్ట్ అందరూ నా ఫ్రెండ్స్. ఏమైనా మెమరీస్ ఉన్నాయా మీ ఫ్రెండ్స్తో కానీ స్కూల్తో కానీ? కొట్టడం, తిట్టడం, ఏడిపించడం అవన్నీ మామూలే కదా. మీ ఇష్టం అది. నిన్ను ఎవరైనా ఎక్కువ కొట్టి ఏడిపించే వాళ్ళు ఉంటారు కదా. నాకన్నా మీ దగ్గరే ఎక్కువ ఉంటాయి నా మెమరీస్, అవునా? ఓకే, నెక్స్ట్ కప్ప నాగేంద్ర. 6th నుంచి 8th వరకు నేను C సెక్షన్లో చదివాను. 8th నుంచి నేను వేరే ఊరు వెళ్ళిపోవడం వల్ల మీతో చదువుకోలేదు, కానీ మీ అందరూ నాకు ఫ్రెండ్సే. ఓకే, నువ్వు క్లాస్ లీడర్ కూడా కదా? అవును, 3 ఏళ్ళు క్లాస్ లీడర్నే. ఓకే, నెక్స్ట్ సావిత్రి. హాయ్ ఫ్రెండ్స్, నేను 6th నుంచి 10th వరకు నన్నయ్య మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్నాను. బాబు జీవా, సతీష్ ఆల్మోస్ట్ నా ఫ్రెండ్సే. B సెక్షన్. నో, B సెక్షన్. థ్యాంక్ యూ. అరే, B సెక్షన్ ఎంతమంది చేతులు ఎత్తండి. B సెక్షన్ హలో. B సెక్షన్ ఎంతమంది? డౌన్. A సెక్షన్ ఎంతమంది? A సెక్షన్ కాశీ. C సెక్షన్. ఓకే, లేడీస్ ఫస్ట్ లంచ్కి వెళ్ళండి. లేడీస్ హలో. హలో. అడిగాను, మీరే మెజారిటీ. రే విజయ్, రే అలాగే నేను సంస్కృత పాఠశాలలో చదివాను. అక్కడ అయిపోయిన తర్వాత 5 6th క్లాస్ నుంచి వచ్చాక నా చదువు మొత్తం కూడాను నా క్లాస్మేట్ కాశీ విశ్వనాథ్ గారు, ఆడు నేను బతిమాలేవాడిని, ఒరే కాశీ నాకు ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయిరా, నాకు చూపించరా, నాకు రావురా, నాకు తర్వాత స్వీట్ మెమొరీ ఏంటంటే బయట సేమియా కోవా అమ్మివాడు రవణాని అందరికీ. అయితేరా నేను, ఒరే కాశీ నాకు చూపిస్తావా, 7th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయిరా, చూపించరా, నాకేం రావురా అంటే, ఒరే నేనున్నాను కదా నీకు, నేను రాసేస్తాను, నువ్వు రాసే. ఒరే నీకు ఎగ్జామ్ అయిపోయిన వెంటనే సేమియా కోవా ఇప్పిస్తాను రా. ఎగ్జామ్ అయిపోయింది, బయటకు వచ్చాక ఎరా సేమియా కోవా ఎదురా అంటే ఇద్దరం వెళ్ళి కూడా చక్కగా ఆనందంగా ఇద్దరం కూడా తినేవాళ్ళమే. ఆడు బెస్ట్ ఫ్రెండ్ అని మా కేదారి గాడు, ఆనంద్ గాడు, శివ, ఇంకా ఉంది, ఇంకా బిగినింగ్, కమింగ్ సూన్. ఓకే, మరి లంచ్కి వెళ్ళండి. ఇప్పుడు అబ్బాయిల రాజ్యం మైకులు మీకు ఇస్తాం, మీరు ఏం ఆడుకుంటారో ఆడుకోవచ్చు. వాళ్ళు మాట్లాడతారట, మీకు సపరేట్. ఓకే సరే, ఇవ్వదు వద్దు, చెప్పొద్దండి. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద
భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, ఎంత చెప్పినా తరగని మా త్యాగదనుల్లారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం, ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ మన 99 బ్యాచ్, నాట్ 90 బ్యాచ్, గుర్తుపెట్టుకోండి. చూసావా అక్కడే ఉన్నాడు రా. హలో హలో అరే పార్టిసిపెంట్స్ కాబట్టి ఇంట్రడక్షన్ స్టార్ట్ చేద్దాం. బాబు ఇక్కడ ఈడు సురేష్ గారు ఉన్నాడు కదా, ఇది ఆటో నగర్ సురేష్. ఫస్ట్ మిమిక్రీ చేస్తావా? స్కూల్ ఎక్కొట్టేవాడిని, పాటలు పాడేవాడిని. అలాగే మా కాశీగాడు కూడా అప్పుడులో మా బెస్ట్ ఫ్రెండ్. తర్వాత మేము ఇంకా చాలామంది ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్ మా కేదరిగాడు నేను సైన్స్ టీచర్ గారు ఏం పని చెప్తారని ఎదురు చూసేవాడు. ఆ పీరియడ్ ఎగ్గొట్టి కేదరిగాడు నేను కూడా పెద్ద బజార్ వెళ్ళిపోయేవాడు వర్తమానం. టీచర్ గారు చెప్పిన పనులన్నీ చేసి ఆ తర్వాత మేము స్కూలు ఒక 10 నిమిషాల్లో విడిచిపెడుతున్నారు అనగా అప్పుడు క్లాస్గా వచ్చేవాడు, బుక్స్ అవి పట్టుకొని వెళ్ళిపోయేవాడు. ఆ తర్వాత ఏదో టీచర్ గారు ఏదో పనులు చెప్పేవారు, అవన్నీ కొద్దిగా ఏమేమి ఇక్కడ బాబు అప్పుడేంట్రా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. అలాగే మన పార్టీ కూడా స్థిరపడింది. రే మన వాళ్ళంతా రెడీగా ఉన్నారా? రే మిమ్మల్ని వెళ్ళిపోదామా? ఎందుకు త్వరగా అమ్మాయిలు అబ్బాయిలు త్వరగా రావాలి. గర్ల్స్ ఓట్ అక్కడ, బాయ్స్ ఓట్ ఇక్కడ, 2 ఓట్లు వేయాలి ప్రతి మనిషి. హలో త్వరగా రావాలి బాయ్స్ అండ్ గర్ల్స్, త్వరగా రా. మరే పేపర్లు తీసుకోరా. హలో వద్దులే. త్వరగా త్వరగా
క్యాన్సిల్. త్వరగా రావాలి అమ్మాయిలు అబ్బాయిలు. నువ్వు కూర్చో స్వీటీస్, కూర్చోకుండా ఐస్ ఫుడ్ తింటావేట్రా? నోటు ఓటుకో నోటు. రావాలి రావాలి. కౌంటింగ్ నువ్వే. పేరు చెప్పారా? అరే మడత పెట్టి. అందరూ రావాలి. పక్కన్నారు ఇందాక ఉన్నావా నువ్వు ఫోటోకి? ఉండరా అంటే తప్పించుకుంటావు. ఇందాక బాబు పేరు రాస్తున్నారా? అరే సుబ్బాగడ్ ఎవరికి వెళ్ళొద్దు, వద్దు. సుబ్బాగడ్ ఎవడు కూడా ఎత్తాడు చూద్దాం పబ్లిక్. నెక్స్ట్ తదుపరి అంశం మీకు చెప్పినట్టుగానే ఒకళ్ళు స్టేజ్కి వచ్చి వాళ్ళు ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు ఎవరితో స్టార్ట్ చేద్దాము అంటే చెన్నకేశవ ఇలా చెన్నకేశవ మెమరీస్ ఏంటి అంతే. చెన్నకేశవ పేరు, ఏ సెక్షన్? 10th క్లాస్. హలో బియ్య అనుకున్నావా? జయ గాయత్రి, మనోజ్, రాజేష్, ఇగో సంతోష్, కేదారి, వరలక్ష్మి. అందరి పేర్లు చెప్తాను రా. టచ్లో నా 7th నుంచి 6th నుంచి టచ్లో ఉంది. అంతే ఇంకా. నెక్స్ట్ అమ్మాయిల్లో విజయ రావాలి. మైక్ అక్కడికి వస్తుంది పోనీ. అరే అమ్మాయి పేరు ఏంటి మర్చిపోయాను. అక్కడ అమ్మాయి కూర్చుంది. అరుణ. అరే లక్ష్మణ ఒక మైకి. అరే ఒక మైక్ తీసుకో. మైక్ వాళ్ళకి ఇవ్వరా. అక్కడ అరుణ, విజయ, బ్రవరం. 8th క్లాస్ 9th క్లాస్ నా సి సెక్షన్. 10thకి వచ్చేసరికి బి సెక్షన్. మెమరీస్ అంటే చాలా ఉన్నాయి. ధర్మావతి మేడం మీకు అందరికీ ఐడియా ఉండరు. మేడము చదువుతో పాటు మనకి ఎథిక్స్ చాలా చెప్పారు. సొసైటీలో ఆడపిల్ల ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, చదువుతో పాటు ఆవిడ చాలా విషయాలు మనకు చెప్పారు. మేడంను కలుస్తా అనుకున్నాను, కానీ మేడము రాకపోవడం జరిగింది కొన్ని కారణాల వల్ల. సో ఫ్రెండ్స్, 10thలో చాలా ఫ్రెండ్స్ అంటే వరలక్ష్మి, సుగుణ, రాజేష్, విజయ్, శివ, ప్రదీప్, అందరూ, కాశీ, అందరూ కో ఆడేటప్పుడు మనం బ్యాచ్గా ఉండి పోటాపోటీగా పార్టిసిపేట్ చేసేవాళ్ళం గేమ్లో. నేను 10th బి సెక్షన్. ఓకే, నేను సాంగ్ చూసి పాడతాను. ఓకే, అంటే మార్నింగ్ నేను వందే మాత్రంకి నేమ్ ఇచ్చాను, మిస్ అయ్యాను. సో ఆ మాట నిలుపుకోవడం కోసం నేను ఒక సాంగ్ పాడుతున్నాను. లేదు, ఇది ఎవరికి కాదు, కేటీఎస్ సార్ ఉండేవారు కదా మనకి, సాంగ్స్ పాడండి అనేవారు రిలీజ్ అవర్లో. ఆ టైంలో నేను స్కూల్కి వచ్చిన కొత్తలో నేను పాడిన పాట అది నాకు అలా గుర్తుండిపోయింది మెమరీ. నేను ఇప్పుడు ఆ సాంగే పాడుతున్నాను. మీరు కొంచెం కామ్గా ఉండండి, నాకు టెన్షన్గా ఉంది, నాకు స్టేజ్ ఫియర్.
కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నేనిచుట కుశలమే, ఊహలన్నీ పాటలై కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని ప్రేమ లేఖనే రాసింది హృదయమే, వచట కుశలమా నేనిచుట కుశలమే, గుండెల్లో గాయమేమో చల్లంగా మానిపోయి మాయ చేసే ఆ మాయే ప్రేమాయే, ఎంత గాయమైనా కానీ నా మేనికేమి కాదు, పువ్వు సోకి నీ సోకు కందిని, వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది, నాడు శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది, మనుషులెవరెరుగరు మామూల ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది, మమకారమే ఈ లాలి పాటగా రాసిది హృదయమా, ఉమాదేవిగా శివుని అర్ధ భాగమైనాలు నిలువుమా, శుభలాలి లాలి జో లాలి లాలి జో, ఉమాదేవి లాలి జో లాలి లాలి జో, మమకారమే ఈ లాలి పాటగా రాసి. ఫ్రెండ్స్ చాలా టెన్షన్తో పాడాను, నా పాట మీకు ఎవరికి ఇబ్బంది పెట్టిందో. ఓకే, ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయింది, ఆ రిజల్ట్స్ కూడా మాకు తెలిసిపోయాయి కాబట్టి జస్ట్ ఫర్ ఓటింగ్ మీ అభిప్రాయం కోసం ఎగ్జిట్ పోల్స్ అంటారు కదా, అందుకని మిమ్మల్ని అడుగుతున్నాం. ఆ అబ్బాయిలు ఫస్ట్ మీరు ఎవరు నెగ్గుతారు అనుకుంటున్నారు? ఇది ఈటీవీ ఇంకా ఇండియా టుడే అలాంటివన్నీ ఉన్నాయా? అబ్బాయిల్లో చెప్పండి, ఎగ్జిట్ పోల్స్లో మీ అభిప్రాయం ఏంటి? ఇంకా శివ, రాజేష్, ఒరే సుబ్బలక్ష్మణ్ రావు పేరు చెప్పండి రా ఏ సెక్షన్లో. సుబ్బలక్ష్మణ్ రావు. అమ్మాయిలు ఇంకా చెప్పండి. ఓకే, అమ్మాయిలు ఎవరు నెగ్గుతారు? ఆబ్వియస్లీ ఓటర్స్ డెసిషనే. గర్ల్స్లో SPL 1గా సెలెక్ట్ అయింది దేవి, బాయ్స్లో సెలెక్ట్ అయింది రాజేష్ గారు. ఇది యునానిమస్ కాబట్టి ఒకసారి రాజేష్ గారిని దేవిని స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. పిలవడం జరుగుతుంది. అబ్బాయిల నుంచి ఆనంద్, బ్రహ్మ రావాలి. ఆనంద్ రావాలి. గంగరాజు. అమ్మాయిలు జానకి, మీ పేరు జ్యోతి పక్కన సంగీత. ఒకటే జీవితం స్నేహాలే ఓవరం, కరిగే ఈ క్షణం చేసే జ్ఞాపకం. పడితే ఒక్కడే మరి రారా అందరే, కలిగే ధైర్యమే కలిసుంటే నలుగురే. కష్టం నష్టం ఏది రాని స్నేహం నీలో బలం కదా, ఓసారొస్తే పోని వరం. 1 2 3 చెప్పారంటే 4వ నెంబర్కి అందరూ పరారు. ఎందుకంటే మనకు అంకెలోనే రన్నింగ్ రేజ్లే ఉన్నాయి కదా, ఆ నెంబర్ కానీ చెప్పామంటే ఇప్పుడు పారిపోతారు. అది కాదు కానీ మన రాజేష్ గురించి, మన యొక్క ఫ్రెండ్స్ గురించి చిన్న మాట చెప్పాలని
మైక్ తీసుకున్నాను. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఈ సంతోషానికి గల కారణం ఎవరంటే ఈ యూత్ని అందరిని కూడా గ్యాదర్ చేసి, యూత్ అంటే మరి ఇప్పుడు చాలామంది మేము యూత్ థియేటర్ అంటారేమో, మనం ఊతే మనం అందరము ఒకప్పుడు యూత్, ఇప్పుడు ఊత్. కాబట్టి ఇంతమందిని గ్యాదర్ చేసి ఇంత సంతోషానికి కారణమైన వాడిని చాలా చాలా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ థ్యాంక్స్. ఫోటో 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 యునానిమస్. ఓ కౌంటింగ్. దేవికి మెడల్ ఇవ్వాల్సిందిగా జానకిని కోరుతున్నా. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. ఒరే క్లాప్స్ కొట్టండి రా బ్రిటిష్. గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా సంగీతాన్ని కోరుకుంటున్నా. జై ఎస్పీఎలా, జై దేవియా. ఎత్తుకునే ప్రోగ్రామ్ అయినా లేదుగా. అలా అయింది మనం మళ్ళీ ఇలా కలిసి మిమ్మల్ని అందరినీ కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మనం ఇలా కలవడానికి తను ఇందాక చెప్పినప్పుడు చాలామంది ఉండొచ్చు వెనకుండి, కానీ ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా నడిపించింది మాత్రం రాజేష్. ఈ క్రెడిట్ అంతా తనకే. తన వెనకాల ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను ఇన్ని సంవత్సరాలైనా సరే నన్ను గుర్తుపెట్టుకొని మళ్ళీ నా మెజారిటీని నాకు ఇచ్చి మీ అందరి మనసుల్లో నాకు చోటుని ఇచ్చారు. మీ అందరి మనసుల్లో కూడా నేను ఉన్నానని మరొకసారి చెప్పారు. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ. దేవి గారు లేదు, ఎగ్జామ్స్ ఉండవురా. చెప్పండి. ఎగ్జామ్స్ ఉండగా పాసా? సూపర్. టీచర్స్ మిస్ అయ్యాం. అలాగే మన ఫ్రెండ్స్లో అప్పాపత్ర సురేష్ చాలా ఎర్లీగా చనిపోయాడు. మ్యాక్సిమం 18-19 ఇయర్స్లోనే చనిపోయాడు. సో వాళ్ళందరి కోసం కేటీఎస్ సారు, అలాగే మన అహ్మద్ మన క్లాస్మేట్ అహ్మద్, వీళ్ళిద్దరిని మనం మిస్ అయ్యాం. సో వాళ్ళ కోసం మనం 2 నిమిషాలు మౌనం పాటిద్దామని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ప్లీజ్. సురేష్, బాబీ అంటే పెంటపాటి మహేష్ అని చెప్పి బాబీ, అలాగే చిరంజీవి శర్మ గారు, కేటీఎస్ గారు, రీసెంట్గా అబ్దుల్ హై గారు, ఇలాగ వీళ్ళందరూ కూడా కాలం చేశారు. సో వాళ్ళ గురించి మనం ఒక 1 minute. ఓకే, థ్యాంక్ యూ. ఖోఖో టీం మన స్కూల్ వెళ్ళి టాప్లో ఉండేది ఎప్పుడు ఖోఖో టీంలో శివగాడు వల్ల. నెక్స్ట్ వైస్ కెప్టెన్ సిహెచ్ ప్రదీప్ రావాలి స్టేజ్ మీకు. అరే క్లాప్స్ కొట్టండి రా మన ఫ్రెండ్స్. ప్రదీప్, కె చిరంజీవి, ఎన్ సుబ్బలక్ష్మణ్ రావు, పి నవీన్, ఎస్ఎన్ సురేష్, ఎస్ విజయరాజు, లీలాకృష్ణ, వి సంతోష్, వై శివ, ఎస్కే మౌలాలి, కేదారి ఏదో ఒకట్రా, ఆనంద్, సీను ఏ, సంతోష్. ఇంకో సంతోష్ ఉన్నాడా? ఓకే సంతోష్. అందరు గ్రూప్ ఫోటో ఆఫ్ ది అదేంటి ఖోఖో టీం. కేఎంరావు గారు లేరు కాబట్టి కేఎంరావు గారి తరఫున కేవి ప్రసాద్ గారు ఆ గ్రిక్స్ టీంకి ఇస్తాడు.
అందరూ వరల్డ్ కప్ ఎత్తి పైకెత్తాలి, పైకెత్తాలి. వరల్డ్ కప్, వరల్డ్ కప్. ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పుల్లైసు నుండి క్రీమ్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. ఇప్పుడు ఆ బ్యానర్లో ఎవరైతే ఫొటోస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫోటో దగ్గర మార్కర్ ఇస్తాడు సంతోష్ గారు. జస్ట్ మీ సిగ్నేచర్ పెట్టండి, ఎవరు మిస్ అవ్వద్దు. రమ్మన్ రా ఒరే, మరి ఫోటో మీద దిద్దేకండి రా. ఇక్కడికి రావచ్చు, లేదంటే మీరు ఒకవేళ డైరెక్ట్ అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోవాలనుకుంటే కూడా అక్కడి నుంచి అలా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. లేదంటే ఇక్కడికి వచ్చి సరదాగా కాసేపు కూర్చుంటా ఉంటే కూడా కూర్చోవచ్చు. మేమందరం మళ్ళీ వస్తాం బాయ్స్ అంతాని. మీ కంఫర్ట్ మీ దాన్ని బట్టి చూసుకోండి. ఓకే, లాస్ట్ ఎండింగ్ ఆఫ్ ద ప్రోగ్రాము. ఒక్కసారి అందరూ సైలెంట్గా ఉండండి. ఏదైనా సరే ఒక్కడితోనే స్టార్ట్ అవుతుంది అంటారు. ఒక్క అడుగుతోనే ఎంత ప్రయాణమైనా స్టార్ట్ అవుతుంది. ఎన్ని కోట్లైనా ఒక్క రూపాయితోనే స్టార్ట్ అవుతుంది. ఇలాంటి కార్యక్రమం జరగడానికి ఒక్కడు ముందుకు వచ్చాడు, ఇంతమందిని కలిపాడు. కాబట్టి వాళ్ళందరికీ ఒక స్టాండింగ్ ఓవేషన్ ఇద్దామని నాకు అనిపించింది. ప్లీజ్ స్టాండ్ అప్ అండ్ గివ్ ఏ బిగ్ రౌండ్స్ టు రాజేష్. అందరూ ప్లీజ్ స్టాండ్ అప్. ప్లీజ్ స్టాండ్ అప్ అండ్ గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాడ్స్ రాజేష్. ఇప్పుడు రాజేష్ క్లోజింగ్ స్పీచ్ ఇస్తాడు, దాన్ని బట్టి నెక్స్ట్ ప్రోగ్రామ్ డిసైడ్ అవుతుంది. రాజేష్ క్లోజింగ్ స్పీచ్. ప్లీజ్ సైలెంట్గా ఉండండి అందరూ. ఓ వేసుకుంటారా? వేసుకోండి. ఓ హాయ్ అందరికీ హాయ్. మన స్కూల్లో అందరం కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, చాలా జరిగినాయి. చాలా దారుణం కొట్టేసుకునేవాళ్ళు. నేను తొలిసేవాళ్ళు. అయితే ఇప్పుడు అందరం కలిసి మాట్లాడుకోవడం, ఒక చోటకి రావడం అన్నది చాలా మంచి విషయం. ఇలా ప్రతి సంవత్సరం జరగాలి, అందరూ రావాలి, సరదాగా మాట్లాడుకోవాలి. ఇంకేమైనా ప్రోగ్రామ్స్ ఏమైనా కండక్ట్ చేస్తే చేయండి రా. ఈసారి రాజేష్ గడి బదులు ఇక్కడ కండక్ట్ చేస్తారు మొత్తం మీద వేసుకుని. ఓకే, ముఖ్యంగా ముందు ఒక విషయం చెప్పాలి మీకు. రిటర్న్ గిఫ్ట్స్ ఫొటోస్ ప్రింటింగ్ అవుతూనే ఇంకో 1 అవర్ పట్టొచ్చు. లాంగ్ వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లోకల్ కాకుండా లాంగ్ వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. నా నెంబర్ ఉంది కదా, మెసేజ్ చేయండి. మీకు ఈరోజు వెళ్ళేలోగానే, అంటే మీరు ఏ టైంకి వెళ్తారో అది కూడా నాకు కొంచెం టైం పెట్టి మెన్షన్ చేసి పెట్టండి. ఈలోగానే మీకు అందించి ఏర్పాటు చేస్తాను. లోకల్ వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు కలెక్ట్ చేసుకుందరు కానీ, నేను ప్లేస్ చెప్తాను, నేను గ్రూప్లో పెడతాను, కలెక్ట్ చేసుకుందరు. కానీ నాన్ లోకల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాత్రం వాళ్ళు కొంచెం ముందుగా చెప్పండి. అండ్ ఇంకా మన మీట్ గురించి చెప్పుకోవాలంటే 2013లో
అసలు మనం ఈరోజు ఇలా మీట్ అవ్వడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది ఎవరు అంటే మన పవన్. వాట్సాప్ గ్రూప్ పెట్టి కొంతమందిని యాడ్ చేసి అందులో మమ్మల్ని యాడ్ చేయటం, ఆ తర్వాత మేము తీసుకొచ్చి సంతోష్ గారిని యాడ్ చేయటం. అక్కడి నుంచి అంటే ఆడ ఎంత కంగారు కూడా మీకు తెలియదేం కాదు. ఆ సంతోష్ గారు, మనోజ్ కుమార్ గారు మంచి ఎఫర్ట్స్ పెట్టి ఆల్మోస్ట్ అప్పుడు ఆ టైంలోనే 60 to 70 మెంబర్స్ని గ్యాదర్ చేశారు. సో ఆఫ్టర్ దట్ మేము 2014లో సీతపల్లి సరదాగా ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. 14. సో అప్పుడే గెట్ టుగెదర్ ప్లాన్ చేసి మనం చేద్దాం అనుకున్నాం, కానీ అన్ఫార్చునేట్లీ చేయలేకపోయాం. అప్పటి నుంచి చేద్దామని 10 సంవత్సరాలు గడిపేసాం, కానీ చేయలేకపోయాం. పర్సనల్గా లీడ్ తీసుకున్నాను ఎలాగైనా సరే, ఎందుకంటే 25 years అయిపోయింది మనం 10th కంప్లీట్ చేసుకుని. సో ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో చేయాలి, ఇది మనకు ఒక మైల్ స్టోన్ కింద ఉండిపోద్ది అని చెప్పి నేను ఇనిషియేషన్ తీసుకుని చేయడం జరిగింది. అయితే నేను ఇనిషియేషన్ తీసుకున్నాను, బట్ నాకు బ్యాక్ బోన్గా ఉండి సపోర్ట్ చేసింది ఏంటంటే ఇక్కడ ఎస్ శ్రీనివాస్, అరే దాసు దా శ్రీనివాస్ అండ్ లక్ష్మీనారాయణ, రే లక్ష్మీనారాయణ, కాశీ, శ్యామ్, దుర్గాప్రసాద్, వరప్రసాద్, బి దుర్గాప్రసాద్, ఏ లక్ష్మి, కే లక్ష్మీనారాయణ. ఓకే అదేం ఫీల్ అవ్వలే. తర్వాత లోక నాగేశ్వరరావు, అలాగే కాకినాడలో పాల్ సార్ కాంటాక్ట్ గ్యాదర్ చేసి ఆయన దగ్గరుండి కన్విన్స్ చేసి తీసుకురావడానికి మన అందనాపల్లి శ్రీనివాసు, అలాగే సిహెచ్ అనంతరామకృష్ణ గారు, రండి ఒకసారి. ఇలాగ ప్రతి ఒక్కళ్ళు ఇలాగే ఇంతమంది నాకు సపోర్ట్ చేయబట్టి ఈవెంట్ ఇంత గ్రాండ్ సక్సెస్ చేయగలిగాను. ఎక్కడో భద్రాచలంలో ఉండి నేను ఇక్కడ ఇవన్నీ చక్కబెట్టానంటే వీళ్ళ సపోర్ట్ లేకుండా అయితే నేను చేయలేను. ప్రతి ఒక్కరు కూడా నాకు ఇక్కడ రాజమండ్రి లోకల్లో బాగా సపోర్ట్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ కంట్రిబ్యూషన్ విషయంలో చాలామంది ఎక్కువ అమౌంట్లు ఇచ్చారు, నేను చెప్పిన అమౌంట్లు కూడా ఇచ్చారు. సో నేను అమౌంట్ని ఎక్కువ ఇచ్చారు కదా అని చెప్పి వాళ్ళని హైలైట్ చేద్దాం అనుకోవట్లేదు, అలాగే తక్కువ ఇచ్చారని చెప్పి వాళ్ళని ఇచ్చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే అందరూ సమానమే, ఎవరికి తోచినంత ఎవరు ఓపిక, అందరి కాన్సెప్ట్ కూడా ఒకటే, అందరూ కలవాలి, అందరూ మీట్ అవ్వాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. సో దయచేసి నేను పేర్లు మెన్షన్ చేయలేదు, నా గురించి చెప్పలేదు అని చెప్పి ఎవ్వరూ ఏమనుకోవద్దు. మనం అందరూ ఒకటే, ఒక్కొక్కరు ఒక్కో రకంగా సపోర్ట్ చేసిన వాళ్ళే ప్రతి ఒక్కరు కూడా. ఇంకా ఎవరి పేర్లైనా నేను మిస్ అయ్యి ఉంటే, ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇంత ఇలా మాట్లాడటం, ఎప్పుడు మాట్లాడలేదు, ఎవరి పేర్లైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. అలాగే అమ్మాయిల అకామిడేషన్ గురించి నేను ఒక మెసేజ్ పెట్టాను, ఎవరికైనా అకామిడేషన్ కావాలి, నాన్ లోకల్ నుంచి వచ్చే వాళ్ళు కావాలంటే చెప్పండి నాకు అని చెప్పి. సో ఇమీడియట్గా నాగజ్యోతి, థ్యాంక్ యూ నాగజ్యోతి, తను ఇమీడియట్గా ఫోన్ చేసి ఎవరైనా ఉంటే అమ్మాయిలు మా ఇంటికి పంపించు, ఎంతమంది అయినా పర్లేదు నేను చూసుకుంటానని చెప్పానండి. థ్యాంక్ యూ. సో అందరికీ అందరూ సపోర్ట్ చేసి మీరందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు, సాటిస్ఫై అయ్యారో లేదో నాకు తెలియదు, సాటిస్ఫై అయ్యారని అనుకుంటున్నాను. ఇంకా మిస్ అయిన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా గ్యాదర్ చేద్దాం. ఇక్కడ నుంచి కొంచెం మూమెంట్ మీరు ఫాస్ట్గా ఉంటే కనుక మేబీ నెక్స్ట్ ఇయర్ లేదా ఆ పై వచ్చే ఓ సంవత్సరం మాత్రం డెఫినెట్గా మిగిలిన వాళ్ళు కూడా గ్యాదర్ చేసుకుని ఒక మంచి ఈవెంట్ ప్లాన్ చేసుకుందాం. మీరు అందరూ సపోర్ట్ చేస్తే డెఫినెట్గా నేను మళ్ళీ లీడ్ తీసుకుని చేస్తాను, నేను అది మాటిస్తున్నాను. నేను కనీసం సంవత్సరానికి లేదా 2 సంవత్సరాలకు ఒకసారి కలవడం ట్రై చేద్దాం. ఎవడుంటాడో ఎవడపోతాడో తెలియట్లేదు, చూస్తుండగానే వాళ్ళంతమంది మాస్టర్లు మిస్ అయిపోయాం, మన తోటి స్నేహితుల్ని మిస్ అయిపోయాం. కొంచెం ఆలోచించండి. ఇంకోటి నేను చెప్పదలిచేది ఏంటంటే, బ్లడ్ విషయంలో ఒకటి నేను పోస్టులు పెడతా ఉంటాను, చాలా తక్కువ, అసలు తక్కువ కూడా కాదు. ఒకే ఒకడు మోహన్ జవాది, వీడు మాత్రం నాకు ఎప్పుడు బ్లడ్ రిక్వైర్మెంట్ ఉంది పలానా పేషెంట్ కానీ అంటే ఇమీడియట్గా రెస్పాండ్, అప్పుడే దగ్గర 3 సార్లు ఇచ్చాడు వీడు. అలాగే మీరు కూడా నాకు అట్లీస్ట్ మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా మీకు తెలిసి ఎవరైనా ఇవ్వగలరా ఏమైనా ఉంటే కనుక నాకు సపోర్ట్ చేసి వాళ్ళు కమ్యూనికేట్ చేస్తే ఆ రంగా నేను బ్లడ్ డొనేట్ దాంట్లో కూడా నేను కొంచెం యాక్టివ్ చేయడానికి రెడీ. ఆంధ్ర సైడ్ అంతా కూడా నాకు సర్కిల్ తగ్గిపోయింది. మన బ్యాచ్ 100 మంది ఉన్నారు, మీ సపోర్ట్ ఉంటే ఇటువైపు సైడ్ కూడా నేను అరేంజ్ చేయగలుగుతాను.
యా సో మనకి ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ బ్యాంకింగ్ సెక్టర్లో జాబ్ చేసేటోళ్ళు ఉన్నారు, ఎల్ఐసిలో జాబ్ చేసేటోళ్ళు ఉన్నారు, ఇలాగా డిఫరెంట్ ఇండస్ట్రీస్లో చేసేటోళ్ళు అందరూ ఉన్నారు. ఈ సర్కిల్ పెంచుకుంటే మనం అంటే ఎవరికైనా అవసరమైనప్పుడు ఉపయోగపడటానికి మనం ముందుండేలా ఉండాలి బ్యాచ్ అనేది. ఈ అమౌంట్ ఎంత వచ్చింది ఏంటి అన్నది కూడా నేను మొత్తం లెక్కలు ఒక రేపు వెళ్ళండి కానీ మొత్తం క్లియర్గా లెక్కలు చెప్తాను. అందులో డబ్బులు ఏమైనా మిగిలితే మాత్రం డెఫినెట్గా స్కూల్లో చేసేలాగైతే మన స్కూల్కి ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాం. బట్ స్కూల్ కాకుండా మన దాంట్లోనే మన తోటి మిత్రుల్లోనే కొంతమంది ఆర్థికంగా ఇబ్బంది పడేటోళ్ళు ఉన్నారు. అటువంటి పిల్లలు చదువుకో దేనికో దానికి మనం ₹1 సాయం చేసిన వాళ్ళం అవుతాము. ఆ అమౌంట్ ఎంత ఉందో నేను క్లియర్గా చెప్తాను. నేను అవసరమైతే తలో 100 వేసుకుంటే చాలు, 100 మంది 100 వేసుకుంటే 10,000 అవుతుంది. 10,000 అంటే మనకి అది ఒక బిగ్ అమౌంట్. ఒక చిన్న ఫ్యామిలీకి చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతాము. ఆ రంగా ఏదైనా చిన్న సపోర్ట్లు ఏమైనా ఉన్నా బ్లడ్ డొనేషన్లో మాత్రం ప్రతి ఒక్కళ్ళు మీ కంట్రిబ్యూషన్ ఇచ్చి నన్ను కాదు మనల్ని మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుందాం. 99 బ్యాచ్ అంటే ఒక యూనిక్గా నిలబడేలా చేసుకుందాం. ఇది ఎవరో మనకు గొప్పలక్కర్లేదు, మనకు సాటిస్ఫాక్షన్ ఉంటే చాలు. అందరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకేం మీ బుర్రలు తినలేదు, తల చూసుకోవాలి. హలో ఫ్రెండ్స్, నేను చాలామంది గుర్తుండవచ్చండి. నా పేరు మలాడి తారక రామరాజు. 7th 8th C సెక్షన్ వరకు నేను చదువుకున్నాను అక్కడ నల్లమేశ్వర హై స్కూల్లో. అప్పటి నుంచి నేను బయట ఆటో వేసుకుని తిరిగేవాడిని. కానీ నాకు 2013లో బ్రెయిన్ సర్జరీ అయిందండి. దగ్గర మూడు ఆపరేషన్లు చేశారు నాకు బ్రెయిన్కి. నేను అతి కష్టం మీద బయటపడ్డాను. ఈ లోపల నాకు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డాను. మా స్కూల్ బ్యాచ్, మా ఫ్రెండ్స్ అందరూ కలిసి నన్ను బాగా ప్రోత్సహించారండి. ఎంతగా అంటే కరోనా టైంలో కూడా నేను చాలా ఇబ్బంది పడ్డాను. అలాంటి టైంలో నైట్ నా ఇంటికి నారాయణ వచ్చి, నీకేం బాధలేదు, కంగారు పడుకో, నీకు అన్నీ మేము చూసుకుంటాం అని మళ్ళీ గ్రూపులో పెట్టి అందరితో హెల్ప్ చేయించాడు. అందరికీ నాకు హెల్ప్ చేసిన అందరికీ థ్యాంక్స్ అండి. ఇంకా నేను చాలా మాట్లాడుకున్నాను, మాట్లాడడానికి మాటలు రావట్లేదు. చాలా సంతోషంగా ఉంది ఈ గ్రూప్లో ఉన్నందుకు, ఈ బ్యాచ్లో ఉన్నందుకు. థ్యాంక్ యూ అండి. ఎవరన్నా మాట్లాడుంటే రావచ్చు రండి. మనం ఒక 10 నిమిషాల్లో బయలుదేరి స్కూల్కి వెళ్దాము. అక్కడే స్నాక్స్, చాయ్ అరేంజ్మెంట్స్ చేసాము. అండ్ ఈ లోపు ఏంటంటే మన స్కూల్కి వెళ్ళి ఇవన్నీ ఈ లోపల కూడా ఫోటో ఫ్రేమ్స్ నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కలెక్ట్ చేసి మీకు అందిస్తాను. నేను కొంచెం ఓపిక పట్టండి. మనం యాక్చువల్గా ఫోటో అనేది నేను 11 o'clock కల్లా వాడికి ఇస్తానన్నాను. మనం ఇచ్చేటప్పటికే 12:30 అయిపోయింది. సో అందువల్ల కొంచెం డిలే అవుతుంది. అక్కడ ఒక 1 hour స్పెండ్ చేయండి కొంచెం. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. It's a family party. Hey, light setting అక్కర్లే, మైక్ సెట్టుల్ తో పనిలే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థెక్కలే. నైన బక్కర్లే, బయటికి లక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే. హ్యాపీగా గడిపెళ్ళ, ఫారెన్ కో వెళ్ళాల, మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. ఈ వంకే చాలే పిల్ల, మరి మంకీ లైఫ్ పోయేళ్ళ, మన్నా పేదవడు అడిగేదెవడు, చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party.
చేస్తావో పైద్యమంతా చూపించే అంత మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్నా చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ లిక్కరుంది సిద్ధంగా కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకొచ్చేసే ఇల్లే బారల్లే అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాడిని కంటి రెప్పలా చూసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. Dum dare, dum dare, dum dare, dum dare, dum da, dum dare, dum dare, dum dum dum, dum dare, dum dare, dum dare, dum dare, dum da, dum dare, dum dare, dum dum dum.